ఈ చేపలకి మా ముదిరాజోళ్ళకి ఎక్కడా విడదీయలేని అనుబంధం అనమాట. అసలు ఎందుకో నాకు గూడా తెలవది. కాకపోతే ఏంటంటే మా తాతయ్య నాకు అంటే మా అమ్మ వాళ్ళ నాన్న కానీ, మా డ్యాడీ గానీ చెప్తా ఉంటారనమాట. ఇంట్లో ఇంతకుముందు ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా సరే ఈ ప్రతి ఒక్క ముదిరాజోళ్ళ ఇంట్లో వాళ్ళు చేపలు పట్టే వల ఉంటది కదా! సో, ఆ వల ఖచ్చితంగా ఉండాల్సిందేనట. అది ఇంకొకటి బుట్టి అంటే చేపలు పట్టుకోవడానికెళ్తాం గదా! సో, ఆ బుట్టిలో యేసుకొని వత్తారనమాట. మా తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవి నేను జూసాననమాట. ఇప్పుడు చాలా తక్కువ. అండ్ అంతకుముందు ఏమనేటోళ్ళంటే చేపలు పట్టరానోడివి అదేనండి చేపలు పట్టడం గూడా రాదు నువ్వేం ముదిరాజోడివిరా అంటే నువ్వు అనేసి అనేవాళ్ళంట. అంటే ముదిరాజు ప్రతి ఒక్కరికి చేపలు పట్టడం రావాలి అనేసి దాని ఉద్దేశం అనమాట. సో, అట్లా అనేవాళ్ళనమాట. సో, నేను వినేదాన్ని. మా తాతయ్య వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి చేపలైతే పట్టడం వచ్చేది. ఇప్పుడు ఎక్కడ అండి, ఇప్పుడు అందరూ నేర్చుకున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే అసలు మా ఇంట్లో మా డ్యాడీకే చేపలు పట్టడం రాదు. ఇంకా మా తమ్ముడు పడతాడు మంచిగా. మా ఆయన గూడా భలే పడతాడు. మా డ్యాడీకి అంతగా పెద్దగా చేపలు పట్టడం రాదనమాట. సో, ఇంగ అట్లా ఉంటది. ఇంతకీ ఇక స్టోరీ అంతా ఎందుకు జెప్తున్నాను అంటే ఇగ అసలు ముచ్చటే చేపల గురించి అనమాట. ఇది నేను ఇంటి దగ్గర చేపల ఫ్రై చేసుకొని వచ్చిన మీకు తెలిసిన విషయమే గదా! ఎప్పుడొచ్చినా సరే ఖచ్చితంగా చుట్టి నుంచి ఏం తీసుకొచ్చినా తీసుకురాకపోయినా మా ఆయన అయితే చేపలు తెచ్చుకుంటాడు. ఖచ్చితంగా చేపల పచ్చడి అయితే పెట్టుకొని తీసుకొస్తామనమాట. సో, ఇంక ఈసారి గూడా ఇవి నాకు ఏమంటారు క్లీన్ చేయడము, ఫ్రై చేయడము అది వీడియో నాకు తీయడం వీలు కాలేదనమాట. అందుకనే ఇంగ ఏం చేశామంటే ఆయిల్ అటు ఇటు ఒలికిపోతుంది కదా జర్నీలో అని చెప్పేసి ఇంటి దగ్గరనే చక్కగా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద ఫ్రై చేసుకొని వాటిలో ఏమంటారు మసాలాలు అట్లా ఏం యాడ్ చేయలేదు. జస్ట్ సాల్టును నిమ్మకాయ రసము నేను తీసుకున్నాననమాట. మంచిగానే ఏమంటారు మనకి ఇంట్లో వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా! దాంతోని 2 గ్లాసుల నిమ్మకాయ రసం అయితే నేను అందులో పిండి వేశాననమాట. ఇంగ అంతే అవి రెండే కలిపి తీసుకొని వచ్చాను. ఇంగ వచ్చిన తర్వాత మా ఆయన అయితే ఎల్లిపాయలు కూడా నేను ఎల్లిపాయలు కూడా అక్కడే పొట్టు తీసి వాటి పేస్ట్ పట్టి అందులో కలిపేసుకొని వచ్చినా అనమాట. ఇంగ వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా! మెంతులు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ చక్కగా రోస్ట్ చేసుకొని వాటిని పౌడర్ చేసేసుకొని అందులో ఇంక ఆయిల్ వేడి చేసుకొని మిక్సీ పట్టుకున్న పౌడరు ఇంకా ఆయిల్ ఆ హీట్ అట్లానే పోయొద్దనమాట. వేడి కొంచెం తగ్గిన తర్వాత చక్కగా అందులో పోసుకొని మన టేస్ట్‌కి తగ్గట్టుగా కారం కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే ఎంతో టేస్టీ అయిన చేపల పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంతకి వీడియో ఎట్లా అనిపించింది? మంచిగా అనిపించిందిలే. మంచిగా అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపో